Hello students, this is our first session on answer writing for Indian polity. Now before I begin with the session, I would like to tell you why I decided on this course and what you'll find in this course. Basically in this course, I'm going to deal with answer writing exclusively. ప్రిలిమ్స్ అయిన తర్వాత నుండి ఐ బీన్ ఇంటరాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. చాలా మందితో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే, మేడం మేము ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో సబ్జెక్ట్స్ చదివాము, లైక్ ఇండియన్ పాలిటీ, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, కానీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మాకు ఎట్లా రాయాలో తెలియదు. మాకు ఆ క్వశ్చన్స్ రాయడానికి డైరెక్షన్ లేదు, ఎట్లా ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు. చాలామంది నేను కలిసిన స్టూడెంట్స్లో మోర్ దెన్ 50% స్టూడెంట్స్ ఈ పర్టిక్యులర్ ఇష్యూని రేజ్ చేసిండ్రు. అయితే నాకు అప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి అర్థమైంది ఏంటంటే, ఒక 2-3 సబ్జెక్ట్స్ కన్నా ఆన్సర్ రైటింగ్ ఎక్స్క్లూజివ్ కోర్స్ చేస్తే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఆన్సర్ రైటింగ్కి ఒక డైరెక్షన్ దొరుకుతుంది అనుకున్నాను. బేసిక్గా ఈ కోర్స్లో నా ఇంటెన్షన్ ఏంటంటే, మీకు ఇండియన్ పాలిటీ ఉన్న మొత్తం సిలబస్లో ప్రతి టాపిక్ తీసుకొని, అన్ని టాపిక్స్ డైరెక్ట్గా ఉండవు, కొన్ని డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్గా ఉంటాయి. సో ప్రతి టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద, ఉదాహరణకి మీకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంది. ఆన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి? ఫస్ట్లీ, వాట్ షుడ్ యూ రీడ్? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీద మీరు ఏమేమి చదవాలి? దాని తర్వాత ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, ఇంతకుముందు ఏమొచ్చాయి, ఇప్పుడు ఏం రావచ్చు, ఎలా ఆన్సర్ చేయాలి? ప్రతి క్వశ్చన్కి స్ట్రక్చర్, నేను మోడల్ ఆన్సర్స్ ప్రామిస్ చేయట్లేదు, స్ట్రక్చర్ మాత్రమే ప్రామిస్ చేస్తున్నా. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, మీరు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీ మైండ్ ఆ క్వశ్చన్ ఎట్లా ప్రాసెస్ చేయాలి, మీరు స్ట్రక్చర్ ఎట్లా చేసుకోవాలి, ఏం రాయాలి అన్న ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లాస్ విన్న తర్వాత క్లాస్లో డిస్కస్ చేసిన 2-3 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఆన్సర్ రైటింగ్ డెవలప్ అవుతుంది. అది ఐడియా. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, మీకు టైం సేవ్ అవుతుంది. అంటే నేను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అది చదువున్నారు. కానీ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారన్నది మనకు తెలియదు. కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీద చాలా బ్రీఫ్గా చెప్పి అక్కడ నుండి క్వశ్చన్స్ చెప్తాను. ప్రతి టాపిక్కి మీరు ఏం చదవాలి, ఆ టాపిక్లో కీ పాయింట్స్ ఏంటి, మీకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో ఆన్సర్స్ ఎట్లా రాయాలి. అయితే ఇక్కడ కొన్ని ఏరియాస్ ఎట్లా ఉన్నాయంటే, మనం ఇంతకుముందు అసలు ప్రిలిమ్స్కి కూడా చదువుండం. ఉదాహరణకి పార్లమెంటరీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కంపారిజన్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ మీరు చదువుంటారు, కానీ దాని మీద అనాలిసిస్ ఉంటాయి, క్రిటిసిజం, రిఫార్మ్స్ అండ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్, అట్లాగే యాంటీ డిఫెక్షన్ లాలో ఏమేమి చేంజెస్ తీసుకురావాలి, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్, ట్రైబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ మీరు టచ్ కూడా చేసి ఉండరు ఆ టాపిక్. ఇట్లా కొన్ని టాపిక్స్, ఒక 10-12 టాపిక్స్ ఎట్లా ఉన్నాయంటే, మీరు ప్రిలిమ్స్కి చదివిన టాపిక్స్ ఉంటాయి. అవి మాత్రం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను, ఎందుకంటే మీకు మళ్ళీ దాని మీద మెటీరియల్, మళ్ళీ మీరు దాని మీద చదివి అంత టైం వేస్ట్. సో అట్లా ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సు మీరు ఒక్కసారి తీసుకొని మీకు అది బెనిఫిషియల్ అనిపించి ఇది నడుస్తుంది అనుకుంటే, నేను మూమెంట్కి కూడా అదే చేద్దాం అనుకున్నాను. మూమెంట్కి 2 కోర్సెస్ ఆఫర్ చేద్దామని. ఒకటేమో మొత్తం మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అది యూపీఎస్సీ వాళ్ళు అసలు మూమెంట్ టచ్ చేసి ఉండరు, వాళ్ళకి అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకటేమో ఉట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్, ప్రతి టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో కీ పాయింట్స్ చెప్పి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దామని. ఈ 2 ప్లాన్ చేశాము ఇనీషియల్గా. ఇది మీకు కంఫర్టబుల్ ఉండి ఇది మీరు యాక్సెప్ట్ చేస్తే మిగతా సబ్జెక్ట్స్కి కూడా అదే చేస్తాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఇప్పుడు టైం ఒక పెద్ద క్వశ్చన్, మాకు ఉన్న టైంలో ఎట్లా చదవాలి అన్న స్ట్రెస్ ఉంది. ఆ స్ట్రెస్ని తగ్గించడానికి, అంటే మీకు టైమ్ సేవ్ అవ్వాలి, ఆన్సర్ రైటింగ్ మీద కంప్లీట్ అవగాహన రావాలి, ఏం క్వశ్చన్స్ అడుగుతారు అన్న ఒక నాలెడ్జ్ ఉండాలి. మొత్తం కోర్స్లో నేను 150+ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తా. ఇది ఒకటే కాదు, ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ టు అండర్స్టాండ్ అసలు ఆన్సర్ రైటింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి. ఈ ఫస్ట్ క్లాస్ నేను ఏదైతే తీసుకుంటున్నానో, ఇది ఎక్స్క్లూజివ్గా ఆన్సర్ రైటింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అన్నది అర్థం చేసుకోవడానికి. నౌ టు బిగిన్ విత్, ఈ టాపిక్ ఇంట్రొడక్షన్ అని రాసిన, కానీ బేసిక్గా ఇక్కడ మనము పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ గురించి మనకి ఉన్న అవగాహన ఆన్సర్ రైటింగ్లో వాడచ్చా, అసలు అడుగుతారా అన్న ప్రశ్నకి సమాధానం. పాలిటీ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఫస్ట్ మనకు అది తెలియాలి, ఎందుకంటే సబ్జెక్ట్ మూలం అది. అయితే మీకు మెయిన్స్లో ఇంతకుముందు సివిల్ సర్వీసెస్లో వాట్ ఇస్ కాన్స్టిట్యూషన్ అని మాత్రం అడిగారు. ఐ ఆమ్ యూజింగ్ మోర్ ఆఫ్
Telugu here because this is an introductory class. Eventually the classes, all of them will be in English, so don't worry about the language. So ikkada we are basically going to discuss what is constitution, because UPSC lo 2 times a question was asked, what is constitution, what are the sources of Indian constitution. Inkoka question, what is constitution, what is significance of the constitution. So you should know the definition of constitution. Always start your answer writing with simple things, don't complicate it. You don't take a statement and just try to write it, adi manaku gaadu. First write it in a limited fashion, ante where you can directly answer, write them first, then we move on to more complex things. So I am going to start this sessions, this course also with direct questions. So here the first question that we are going to answer is, what is constitution. Often what happens in your questions is they don't give you one question, they give you 2-3 questions together. Appudu you have to divide your word limit. But for example, what is constitution, discuss the sources of Indian constitution is a question. Atlantappudu discuss the source of Indian constitution should be 75% of your answer, because they are saying discuss. Now when I discuss the questions with you all, I'll also tell you the meaning of the term discuss and what you should write. So ikkadaithe let's focus on what is constitution. See, we all know that constitution is fundamental or basic law of the land. సో నేను ఇంతకు ముందు చెప్పిన క్వశ్చన్లో ఒకవేళ అట్లా క్వశ్చన్ వస్తే ఆబ్వియస్లీ వాట్ ఇస్ కాన్స్టిట్యూషన్ని మనకు 10 మార్క్స్కి అడగరు. వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఇంకా క్వశ్చన్ ఉంటుంది. ఆ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్కి యూ షుడ్ యూజ్ 20% ఆఫ్ యువర్ వర్డ్స్, అంటే అరౌండ్ 25 to 30 వర్డ్స్లో యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్. సో వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, వి బేసికలీ సే కాన్స్టిట్యూషన్ is the fundamental or basic law of the land, is the fundamental or basic law of the land. This will be your first statement, what is constitution. ఇంకా దీనికి మళ్ళీ సపరేట్ ఇంట్రడక్షన్ ఉండదు, law of the land. కానీ చూడండి, I have written only 5-10 words. Visit enough, will continue. Basic law of the land, that spells out the source of government. Okay, that spells out the source of government, institutions within government, relationship between these institutions, the type of rule, ఫెడరల్ ఆర్ యూనిటరీ టైప్ ఆఫ్ రూల్ అండ్ లిమిటేషన్స్ ఆన్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్. ఇవన్నీ మనం రాస్తే దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ టోటాలిటీ. సో ఈ మొత్తం నేను చెప్పింది విల్ బీ అరౌండ్ 30 to 40 వర్డ్స్. దిస్ ఈజ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు రైట్ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ మీరు ఈ టాపిక్లో ప్లీజ్ టేక్ అ పెన్ అండ్ పేపర్ అండ్ ట్రై టు డిఫైన్ కాన్స్టిట్యూషన్ ఇన్ అరౌండ్ 40 వర్డ్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 40 వర్డ్స్లో మీరు కాన్స్టిట్యూషన్ రాయడం చాలా ఈజీ. వన్స్ యూ డూ ఇట్ వితౌట్ సేయింగ్ యూ విల్ గెట్ ద confidence to start answer writing. So first is what is constitution, then tarvata manam ikkada undi chudandi. Constitution can be defined as a body of fundamental principles according to which a state is constituted or governed. Okay, it is fundamental because it also lays down basic rules for minimal coordination in the society along with the form of government, its functions, responsibilities and limitations. These basic rules include rights and duties. Kan manam we cannot write so much, we have to write only around 40 to 50 words. So we will only stick to constitution as the fundamental or basic law of the land which lays down, and you continue with this basic rules for minimum coordination in the society along with the form of government, its functions, responsibilities and limitations. Okay, so this is what you are going to write in terms of definition. This is how you have to pick up points. This is about what is constitution. Now, what is the significance of constitution? Always remember, when they use the word significance, it could be any subject, significance or importance for that matter, remember that they are asking you about the purpose. ఇప్పుడు మనము ఒక వస్తువు ఉన్నప్పుడు అది మనకు ఎందుకు ఇంపార్టెంట్ అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం, దానివల్ల మనకి ఏం యూజ్ ఉందో అందుకనే అది ఇంపార్టెంట్ అని చెప్తాం. అట్లాగే వెన్ ఎవర్ దే ఆస్క్ యూ అబౌట్ అ కాన్సెప్ట్, ఆఫీస్, an authority, a person, why is she important or why is it important అన్నప్పుడు you have to tell
వాట్ ఈస్ ద యూటిలిటీ ఆఫ్ ఇట్, అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దానివల్ల మనకు జరిగే లాభం. సో యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ వెన్ దే ఆస్క్ యూ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ప్రియాంబుల్, యూ షుడ్ know what is preamble giving us, importance of fundamental rights, what are fundamental rights doing for us, importance of a convention, an environmental convention like convention on biodiversity, what is the purpose of the convention. So always remember, significance anna, importance anna, we derive it from the utility of that particular entity. So what is the purpose of constitution, or what is the significance of constitution? Basically we have to remember that constitution valla manakoche benefit enti, that we should be able to write. Okay, so now what is the benefit with that we draw out of the constitution? Constitution is important for us because it limits the power of government. How does it limit the power of government? By telling who is the source of government. Constitution will tell you from where the government is coming. Constitution will tell you who is government. Constitution will define the relationship between different entities in the government. Okay, Constitution will limit the power of government by giving certain rights to citizens. Constitution will direct the government as to how it has to work for the citizens. All these things are done through the constitution. Therefore we call constitution as the fundamental or basic law of the land.